ఇప్పుడు సయాటిక్ పెయిన్ గురించి తెలుసుకుందాం. సయాటిక్ పెయిన్ అంటే వెన్నుపూస నుంచి మన కాళ్ళకు వచ్చే నరాన్ని సయాటిక్ నర్వ్ అని అంటాం. సో, ఈ సయాటిక్ నర్వ్‌కి ఒక రూట్ వాల్యూ ఉంటుంది. L4, L5, S1, 2, 3 అని. సో, కాలికి ఈ సయాటిక్ నర్వ్ సప్లై చేస్తుంది. సో, కాలుకి సంబంధించిన సెన్సేషన్స్ కానీ, పోస్టీరియర్ పోర్షన్ ఆఫ్ ద లెగ్స్ అండ్ థై అండ్ గ్లూటియల్ రీజన్ ఇవన్నీ కూడా సయాటిక్ నర్వ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో, ఈ నడుము నుంచి కాలుకి వెనక భాగంలో కాలు కింద వరకు వచ్చే నొప్పిని మనం సయాటిక్ పెయిన్ అంటాం. సో, ఈ సయాటిక్ పెయిన్ ఎందుకు వస్తుంది? సయాటిక్ పెయిన్ అంటే నర్వ్ రూట్స్ అని ఉంటాయి. లంబార్ రీజన్ అంటే మన వీపు దగ్గర L1, L2, L3, L4, L5 అని 5 లంబార్ వర్టిబ్రా ఉంటాయి. సో, ప్రతి 2 వర్టిబ్రా మధ్య ఒక డిస్క్ అనేది ఉంటుంది. సో, ఈ డిస్క్ అనేది అంటే జస్ట్ స్పాంజ్ లాగా కుషన్ లాగా ఉంటుంది. ఈ డిస్క్‌లో ఉండే మెటీరియల్ అంతా కూడా హైడ్రేషన్ అంటే వాటర్, మ్యూకోపాలిసాకరైడ్స్, గ్లైకోజన్ అండ్ గ్లైకాన్స్ ఇవి ఉంటాయన్నమాట. సో, దీంట్లో కూడా కొన్ని టిష్యూస్ అనేవి ఉంటాయి. సో, ఫైబర్స్ ఉంటాయి. సో, రేడియల్ ఫైబర్స్ అని, యాన్యులర్ ఫైబర్స్ అని ఉంటాయన్నమాట. సో, ఈ ఫైబర్స్ మూలంగా డిస్క్ అనేది తయారవుతుంది. ఈ డిస్క్ యొక్క పాత్ర ఏంటి మనం నడిచేటప్పుడు గానీ, వాకింగ్ చేసేటప్పుడు గానీ, ఎప్పుడైనా సరే మన శరీరం వెయిట్ అంతా కూడా వెన్నుపూస మీద పడుతుంది. సో, వెన్నుపూస మీద పడినప్పుడు మనం భూమి మీద నడిచేటప్పుడు మళ్ళీ భూమి నుంచి బ్యాక్ ప్రెషర్ మన కాళ్ళకి తగులుతుంది కాబట్టి, సో, అది రివర్స్ బ్యాక్ పెయిన్‌ని ఈ డిస్క్‌లు అనేవి కుషన్ ఎఫెక్ట్ అనేది ఇస్తుందన్నమాట. సో, 2 ఎముకల మధ్య రాపిడి తగ్గటానికి మరియు 2 ఎముకల మధ్య ప్రెషర్ అండ్ ఇరోజన్‌కి రాకుండా ఉండటానికి ఈ డిస్క్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఎప్పుడైతే ఈ డిస్క్‌లో హైడ్రేషన్ అనేది తగ్గుతుందో, ఆ డిస్క్ డీహైడ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే డిస్క్ డీహైడ్రేషన్ ఉందో దాని లోపల ఫైబర్స్ అనేవి కట్ అవుతాయి అన్నమాట. సో, అందులో న్యూక్లియస్ పల్పోసస్ అని ఉంటుంది, యాన్యులస్ ఫైబ్రోసిస్ అని ఉంటుంది. ఎప్పుడైతే ఈ యాన్యులస్ ఫైబ్రోసిస్‌లో చుట్టూరా కట్స్, టేర్స్ అని వచ్చినాయో ఈ న్యూక్లియస్ పల్పోసస్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో, దాన్ని మనము న్యూక్లియస్ ప్రొలాప్స్ అంటాం అన్నమాట. సో, ఈ డిస్క్ అరగటంలో ఫస్ట్ డిస్క్ బల్జీలు అనేవి ఉంటాయి. ఈ డిస్క్ బల్జీలు తర్వాత డీహైడ్రేషన్ వచ్చి రావటం, తర్వాత యాన్యులస్ ఫైబ్రోసస్ టేర్ అవ్వటం, న్యూక్లియస్ పల్పోసస్ బయటికి రావటం, డిస్క్ డెసికేషన్ అన్న స్టేజ్ వరకు జరుగుతుంది. సో, అసలు ఈ క్రమంలో పేషెంట్‌కి ఏంటి ప్రాబ్లమ్ వస్తుంది అనుకుంటే, సో, ఫస్ట్ ఈజ్ ద లో బ్యాక్ ఎక్. సో, నడుము నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మధ్యలో కానీ ఒకవైపు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది. నడుము నొప్పిన తర్వాత ఇమీడియట్‌గా అది కనుక మనం ట్రీట్మెంట్స్ అనేది సరిగా తీసుకోకపోతే కాలుకి అనేది కిందకి పాకడం స్టార్ట్ అవుతుంది. కాలుకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ డిస్క్ ఎప్పుడైతే కదిలి నర్వ్ రూట్ మీద ప్రెషర్ పెడుతుంది, నర్వ్ రూట్ మీద ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. సో, న్యూరల్ ఫొరామినా అనే ఓపెనింగ్ నుంచి స్పైనల్ కార్డ్‌లో నుంచి నర్వ్ బయటకు వస్తుందన్నమాట. ఇలా బయటకు వచ్చినప్పుడు అదే రూట్ మీద డిస్క్ అనేది కూడా కదిలి ఆ రూట్ మీద ప్రెషర్ పెట్టినప్పుడు అది ఇన్ఫ్లమేషన్‌కి గురవుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్‌కి గురవుతుందో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఆ ప్రదేశానికి చేరి సో, కాలికి నొప్పి అనేది స్టార్ట్ అవుద్ది. ఎలా స్టార్ట్ అవుతుందంటే ఆ నర్వ్ పైనుంచి కింద వరకు ఉంటుంది కాబట్టి సయాటిక్ నర్వ్. సో, గ్లూటియల్ రీజన్ థైస్ అంటే కాళ్ళు పై భాగం నుంచి కాలు కింద భాగం వరకు కూడా ఈ నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. సో, అదే నొప్పి టోస్‌కి కూడా వస్తుందన్నమాట. సో, క్రమేపీ వైద్యం సరిగ్గా తీసుకోకపోతే ఆ పర్సన్‌కి కూర్చున్నా నొప్పొస్తుంది, నించున్నా నొప్పొస్తుంది, ముందుకు వంగినా నొప్పనేది వస్తుంది. కొంచెం దూరం నడిచినా కూడా పెయిన్ అనేది వస్తుంది. రాను రాను వాళ్ళు నడిచే డిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ కొన్ని అడుగులు వేయగలిగిన వాళ్ళు తర్వాత అన్ని అడుగులు కూడా వేయలేరు. ఆ నొప్పి మూలంగా ఆగిపోతుంటారు. సో, దాని మూలంగా కూర్చోవడం కష్టమవుతుంది, నించోవడం కష్టమవుతుంది, ముందుకు వంగటం కష్టమవుతుంది. నెక్స్ట్ ఆ నర్వ్ డిస్ట్రిబ్యూషన్ అనే ఏరియాలో తిమ్మిర్లు రావటం, చురుకులు రావటం, మంటలు రావటం, మొద్దుబారిపోవటం, ఇంకా ప్రోగ్రెస్ అవుతే ఇంకా వైద్యం చేసుకోకపోతే చెప్పులనేవి గట్టిగా కూడా పట్టుకోలేకుండా జారిపోతాం, మెట్లు ఎక్కడం కూడా కష్టంగా రావటం, ఫుడ్ డ్రాప్ అనేది రావటం, పూర్తిగా సెన్సేషన్ అనేది తగ్గిపోవటం. సో, ఇంకా ఫార్వర్డ్ ఇంకా ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోతే యూరినరీ ప్రాబ్లమ్స్ రావటం, మోషన్ ప్రాబ్లమ్ రావటం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అనమాట. మెదడు, వెన్నుపూస, న్యూరాలజీ మరియు న్యూరో సర్జరీలో మీకు ఎటువంటి టాపిక్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో, ఈ డిస్క్ బల్జ్ వచ్చినప్పుడు పేషెంట్‌ని ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఎంఆర్ఐ టెస్ట్ అని ఉంటుంది. సో, ఎంఆర్ఐ టెస్ట్, ఎక్స్‌రే లంబార్ స్పైన్ అనేది చేసుకుంటాం. ఈ సయాటిక్ పెయిన్‌కి 2 ఇన్వెస్టిగేషన్స్ ద్వారా 5 డిస్కుల్లో ఎన్ని డిస్కులు కదిలినాయి, డిస్కులతో పాటు ఎముకలు కూడా ఫార్వర్డ్ మూవ్‌మెంట్ వచ్చిందా, లిస్థెసిస్ వచ్చిందా చెక్ చేసుకుంటాం. సో, అవి చెక్ చేసుకొని ఇనీషియల్ స్టేజెస్ అంటే స్టార్టింగ్‌లోనే డాక్టర్‌ని సంప్రదించినట్టయితే మెడికల్ మేనేజ్‌మెంటే ఈ డిస్క్ బల్జ్‌లో సరిపోతుంది. నెక్స్ట్ వాళ్ళు ఎక్కువగా ముందుకు వంగటం గానీ, బరువులు లిఫ్ట్ చేయటం గానీ చేయకూడదు. వాళ్ళు పడుకునే బెడ్ కూడా ఫ్లాట్ బెడ్ అనేది ఉండాలి. సో, చెక్క మీద చిన్న స్పాంజి లాగా ఉంచుకొని అలా పడుకుంటే వాళ్ళకి స్పైన్ మీద ప్రెషర్ అనేది పడదు. సో, నెక్స్ట్ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇనీషియల్‌గా మెడికల్ మేనేజ్‌మెంట్, లోకల్ కౌంటర్ ఇరిటెంట్ ఆయింట్మెంట్స్ అండ్ వి విల్ గివ్ ఏ లంబోసాక్రల్ బెల్ట్ టు సపోర్ట్ ద లోవర్
లంబార్ స్పైన్ అనమాట. సో లంబార్ స్పైన్కి మనం సపోర్ట్ ఇవ్వడానికి బెల్ట్ అనేది కూడా పేషెంట్ అనేది బెల్ట్ వేర్ చేయాల్సి ఉంటుంది. సో వీటికి రెస్ట్ తీసుకోవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఎక్కువ రెస్ట్ తీసుకున్నారో ఆ డిస్కుల మీద ప్రెషర్ అనేది తగ్గుతుంది, డిస్కుల మీద ఒత్తిడి అనేది తగ్గుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. సో ఎర్లీ ఇన్ఫ్లమేటరీ ఫేజ్లో నర్వ్ డ్యామేజ్ని మనం మెడిసిన్స్ ద్వారా నర్వ్ యొక్క ఇన్ఫ్లమేషన్ తగ్గించవచ్చు. సో ఎప్పుడైతే పేషెంట్ డాక్టర్ని అప్రోచ్ అవ్వకుండా స్టిల్ డిస్క్ ప్రాబ్లంతో ఇంకా ముందుకు వెళ్తున్నారో ఆ పెయిన్ సిమ్టమ్స్ అన్నీ కూడా పెరిగిపోతుంటాయి. సో అప్పుడు కొంత నర్వ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఆ సమయంలో అట్లీస్ట్ సర్జరీ చేసుకొని డిస్క్ బల్జ్ అనేది మనం రిమూవ్ చేయొచ్చు. సో సర్జికల్ ఆప్షన్ డాక్టర్ అడ్వైజ్ చేసినప్పుడు అంటే ఎప్పుడు సర్జరీ చేసుకోవాలి, డిస్క్ కదిలిన అందరికీ కూడా సర్జరీ అవసరమా లేదా అంటే దానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సో ఫస్ట్ డిస్క్ పేషెంట్ వాళ్ళందరికీ కూడా డిస్క్ బల్జ్ ఉన్న వాళ్ళందరికీ కూడా బెడ్ రెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తాం. సో 70 to 80% పేషెంట్స్ 4 నుంచి 6 వారాలు బెడ్ రెస్ట్ తీసుకుంటే పెయిన్ అనేది సబ్సైడ్ అవుతుంది, బెల్ట్ పెట్టుకొని స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి. కానీ ఇటువంటి స్టేజ్ రెస్ట్ అన్ని తీసుకున్నా కూడా పెయిన్ ఇంకా వస్తుంది అనుకుంటే ఎంఆర్ఐలో మనం డిస్క్ బల్జ్ని చూసుకొని తద్వారా తన డైలీ లైఫ్ అంటే తను రోజువారీ చేసుకునే కార్యక్రమాలు అన్నీ కూడా ఈ నొప్పి మూలంగా లిమిటేషన్ అనేది జరిగితే వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీని అడ్వైజ్ చేస్తాం. ఇంకా ఎప్పుడు అడ్వైజ్ చేస్తామంటే కాలు వీక్నెస్ అని వచ్చినప్పుడు, ఫుట్ వీక్నెస్ అని వచ్చినప్పుడు, చెప్పులు జారిపోతున్నప్పుడు, నించోలేనప్పుడు, మెట్లెక్కలేనప్పుడు, తిమ్మిరి విపరీతంగా ఉన్నప్పుడు, పెయిన్ అడుగు తీసి అడుగు వేస్తుంటే పెయిన్ వస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళలో మనం సర్జికల్ ఆప్షన్ అనేది తీసుకుంటాం. సో సర్జరీ ఏం చేస్తాం అంటే లంబార్ డిస్కాడక్టమీ అని చేస్తాం. డిస్కాడక్టమీ నర్వ్ రూట్ ఫొరామిన్ డీకంప్రెషన్ అనేది చేస్తాం. తద్వారా ఏంటంటే ఈ నర్వ్ రూట్ మీద డిస్క్ పెట్టే ప్రెషర్ అనేది ఒత్తిడి అనేది తగ్గిపోతుంది. తద్వారా నెక్స్ట్ పేషెంట్ తను కూర్చోగలుగుతాడు, చాలాసేపు కూర్చోగలుగుతాడు, చాలాసేపు నించోగలుగుతాడు, చాలాసేపు నడవగలుగుతాడు, కాలుకి వచ్చే నొప్పి తగ్గుతుంది, తిమ్మిర్లు తగ్గుతాయి, ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. సో ఎప్పుడైతే పేషెంట్ ఇవన్నీ కూడా దాటుకొని అన్నీ నెగ్లెక్ట్ చేసి బ్లాడర్ సిమ్టమ్స్, బొవెల్ సిమ్టమ్స్ అంటే యూరిన్ ఆగిపోవడం కొంతమందికి జరుగుతుంది, మోషన్ రాకపోవడం జరుగుతుంది, పూర్తిగా అడుగు తీసి అడుగు వేయలేకపోవడం సరిపోతుంది. ఇటువంటి స్టేజ్లో మనం ఒక్కొక్కసారి సర్జరీ చేసినా కూడా నర్వ్ కనుక ఇర్రివర్సబుల్ డ్యామేజ్ అంటే మనం వెనక్కి తీసుకురాలని డ్యామేజ్ అయితే మాత్రము వాళ్ళల్లో రికవరీనే తక్కువ ఉంటుంది. అందుకని ముందునే డాక్టర్ని సంప్రదించి ముందే తగిన ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని మెడికల్ ట్రీట్మెంట్ అయితే మెడికల్ ట్రీట్మెంట్, సర్జికల్ ఆప్షన్ ఉన్న వాళ్ళు సర్జికల్ చేయించుకోవటం మూలాన సో ఫర్దర్ కాంప్లికేషన్స్, ఫర్దర్ ప్రాబ్లమ్స్ అనేది మనం చాలా అవాయిడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.